ఎక్కడమ్మా వాడు? బాబాయ్ అదిగో వాడే. ఎంత ధైర్యం నీకు? పోలీస్ ఏం జరిగింది సార్? వీడికి కోవెక్కింది. ఏంట్రా లుక్కు? కంటి చూపుతో చంపేస్తావా? పోరా. పదరా. ఎంత ధైర్యం రా నీకు? హలో సార్, మినిస్టర్ గారు సార్. హలో, నేను మినిస్టర్ సుబ్బారాయుడిని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ థియేటర్ దగ్గర ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చారంట కదా? అది తెలుసండి. జరిగిన దాంట్లో మీ అమ్మాయి తప్పు కూడా ఉందట కదా? పోలీసులు ఆ కుర్రాన్ని లాకెళ్ళటం జనమంతా చూశారంట. ఇప్పుడు మీరు ఆ కుర్రాన్ని ఏం చేసినా మీ కూతురు కోసమే చేశారంట. పోలీసు వాళ్ళ తప్పులు ఎప్పుడు దొరుకుతాయని పేపర్లు చూస్తూ ఉంటారు. అందుకని వెంటనే ఆ కుర్రాన్ని వదిలేసాయి. అది కాదు సార్. వదిలేవయ్యా బాబు. ఓకే సార్, వాడిని వదిలేండి. వాట్? వాడిని? ప్రభు వచ్చేసాడు. ప్రభు థ్యాంక్ యూ మంత్రి గారు, వదిలేశారు. కొట్టడరా, మీ ఇష్ట ప్రకారం ముందు కొట్టేసేయండి. ఇక్కడ మేనేజరు, ఆపరేటర్, క్లర్క్ ఇటువంటి భేదాలు లేవు. ఇవాళ మనమంతా ఫ్రెండ్స్. ఇంకో పెగ్గేరా. మీరే కదా ఫ్రెండ్స్ అనుకోమన్నారు. ఏదో మాట వరుస కంటే ఒరేనేస్తావా? తంగు తెగుద్ది. అయిందే. ఏదో మన ప్రభు ఒక దెబ్బ కూడా పడకుండా సేఫ్ గా బయటకు వచ్చేసాడని ఆనందంగా నేను పార్టీ ఇస్తుంటే, అవును ప్రభు నిన్న కమిషనర్ అంత తేలిగ్గా ఎలా వదిలేశాడ్రా? ఏమో, ఎవడో ఫోన్ చేసి వదిలేమన్నాడు, వదిలేశాడు. అసలు ప్రభు నడిపించాల్సిన అవసరం ఎవరికొందబ్బా? నాకుంది. వీడియో డబ్బా కొత్త క్యారెక్టర్. మందు చూస్తే చాలా తక్కువ ఉంది. అవుతాడులే. వాడు నీ టైప్ కాదేమో. ప్రభు, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు విడిపించారు? నీతో పనుంది కాబట్టి. కమిషనర్ దగ్గర నుంచి నన్ను విడిపించగల కెపాసిటీ ఉండి మీ దగ్గర ఆ పని చేసేవాళ్ళు లేరంటే ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్తే ఆ పని చేసే మనుషులు చాలా మంది ఉన్నారు, కానీ నీలా మగాళ్ళు లేరు. ఒక రౌడీ షీటర్ అయ్యుండి కమిషనర్ ఇంట్లోకి ధైర్యంగా వెళ్లి నీకు కావాల్సింది సాధించుకున్నా. నేను చూశాను. సో నీలాంటి గట్స్ ఉన్నవాడే నాకు కావాలి. డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు తెలుసు. డబ్బు కోసమే చేసినా నేను చేసే పని నాకు నచ్చాలి. నన్నెవరూ కొనలేరు. ఓకే, నా గురించి విన్న తర్వాత నీకిష్టమైతేనే ఆ పని చేయి. ఈరోజు నీ ముందు ఒక మామూలు మనిషిగా నిలబడ్డ నేను ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ లో కింగ్. భవిష్యత్తు మీద ఆశతో బ్రతుకు తెరువు కోసం ముంబైలో అడుగుపెట్టిన నాకు ఏ ఆసరా దొరకలేదు. ఆకలిని ఎదిరించడానికి ఒక్కసారి మాఫియా అంచుల్లో తప్పటడుగు వేసిన నేను అంచెలంచెలుగా చీకటి సామ్రాజ్యానికి నాయకుడినయ్యాను. లా అండ్ ఆర్డర్కు సవాలుగా మారాను. తుపాకీ శబ్దాలతోనే ప్రతిరోజు తెల్లవారేది. ప్రత్యర్థి ఎంతటి వాడైనా నా కనుసైగతో వాడి జీవితం ముగిసిపోయేది. ప్రాణాలతో చెలగాటం ఆడే నాకు నాతో ఆడుకునే నా బిడ్డంటే ప్రాణం. నా భార్య నాకు దక్కిన వరం. ఏమైంది? ఖేల్ కథం. గుడ్. ఇదిగో టికెట్. సింగపూర్లో దిగ్గానే ఫోన్ చేయి. ఒకరోజు నా చిన్ననాటి స్నేహితుడు సుధీర్ నా ఇంటికి రావడం నాకు ఆనందాన్ని కలిగించింది. సుధీర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ని కాబట్టి చెప్తున్నాను రా. ఏసీపీగా డిప్యుటేషన్ మీద ఈ సిటీకి రాగానే నీ గురించి విని ఆశ్చర్యపోయాను. నేను పోలీసుల వాంటెడ్ క్రిమినల్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నా దారి మార్చుకోమన్నాడు. దానికి సమయం మించిపోయిందని చెప్పాను. కుదరదురా అన్నయ్య. ఈయనకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. చాలా రోజుల తర్వాత కలిశారు. ఇద్దరు కలిసి భోంచెద్దురు గాని పదండి. ఒకరోజు నేను భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న సమయంలో పొంచి ఉన్న ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు.
లక్ష్మి ఎక్కడికి? బ్రతుకు భయం లేని చోటికి. దినదినం చస్తూ బ్రతికి బ్రతుకు వద్దని బిడ్డని తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడింది నా భార్య. ఆ సమయంలో సుధీర్ వచ్చాడు. నీ భార్య బిడ్డల కంటే నీకేదీ ఎక్కువ కాదని నాకు నచ్చ చెప్పాడు. నా మనసు మార్చాడు. పోలీస్ డిపార్ట్మెంట్ నీకోసం వల్ల పన్నింది. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నీకు ఈ విషయం చెప్పకూడదు, కానీ ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను. రేపు గణేష్ నిమజ్జనం. సిటీ వెస్ట్ సైడ్ అంతా హడావుడిగా ఉంటుంది. పోలీస్ అటెన్షన్ కూడా అటువైపే ఉంటుంది. నువ్వు ఈస్ట్ సైడ్ నుంచి సిటీ దాటి వెళ్ళిపో. నా మాట వినా. మారిన మనిషిగా ముంబై మాఫియాకు దూరంగా వెళ్తున్న నాకు అనుకోని పరిణామం ఎదురైంది. పోలీస్ You cheat. Take him away. లక్ష్మి! అలా నా కళ్ల ముందే నా భార్య బిడ్డలు కాలిబూడిదయ్యారు. ఉద్యోగంలో ఎదుగుదల కోసం స్నేహితుడిని కూడా చూడకుండా నన్ను వంచాడు వాడు. ఏ భార్యా బిడ్డల కోసమైతే నేను మారాలనుకున్నాను, వాళ్ళని శాశ్వతంగా దూరం చేశాడు. వాడు మాత్రం భార్యా బిడ్డలతో సుఖంగా ఉన్నాడు. నాన్న వాళ్ళు దూరమై 18 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న బాధ కనీసం వాడు కొన్ని రోజులైనా అనుభవించాలి. నేను పాత జీకేనే అయ్యుంటే వాడికి ఆ శిక్ష నేనే వేసేవాణ్ణి. కానీ నా భార్యకిచ్చిన మాట నా కట్టుబడుతోంది. నేనేం చేయాలి? వాడికి వాడి కూతురంటే ప్రాణం. ఆ అమ్మాయిని కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. మళ్లీ కూతురు కనిపించే వరకు క్షణం క్షణం వాడు పడే బాధని నేను కళ్ళారా చూడాలి. అడ్వాన్స్ జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకో. చిలక పక్కన గద్ద బాగుంది. రే బంటి, చిలక పక్కన గోరింక బొమ్మ పెట్టకుండా గద్ద బొమ్మ పెడతావేంట్రా? తన పక్కన గోరింక బొమ్మే పెట్టాలని చిలకేమైనా వచ్చి నీతో చెప్పిందా? వెధవ ప్రశ్నలు వేసావంటే దెబ్బలు పడతాయి. ఆహా, రాముడి పక్కన హెలికాప్టర్ సూపర్ గా ఉంది. ఏంట్రా సూపర్? రాముడి పక్కన సీతను పెట్టడం మానేసి చూడండి డాడీ, వీళ్ళు చిలక పక్కన గద్దని రాముడి పక్కన హెలికాప్టర్ ని పెడుతున్నారు. పోనీలే అమ్మా, బొమ్మలే కదా. బొమ్మలైతే మాత్రం రాముడి పక్కన సీతని చిలక పక్కన గోరింకన పెట్టాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ పెట్టేస్తారా? రే, సాయంత్రం నేను వచ్చేలోపు ఈ బొమ్మలు ఏమైనా కదిపారో చంపేస్తాను. త్వరగా పదండి. నువ్వా? నాకెందుకు దిగు. ఏయ్ నిన్నే. మా డాడీ మా బాబాయ్లు పోలీస్ వాళ్ళు, నీకు తెలుసు కదా. నీ బాబుల కాకి డ్రెస్సు, నీ కొంప అడ్రస్ నాకు తెలుసు. దీనికి తెలీదు, కోసేస్తది. నీకేం కావాలి? లిఫ్ట్. లిఫ్టా? ఎక్కడి దాకా? పక్కనే, ఓ 150 కిలోమీటర్ల దాకా. ఇదిగో, నువ్వు నా కార్ అద్దం పగలగొట్టావు, నేను రీల్ బాక్స్ పట్టుకుపోయాను. నువ్వు నన్ను కొట్టావు, నేను నేను పోలీస్ స్టేషన్ లో పెట్టించాను. చెల్లుకు చెల్లు, ఇక మనకి గొడవలు వద్దున్న మాట విను. దిగో దిగో.
అబ్బా బుద్ధిన కుట్టుడుకు కూడా అంతా కుట్టల పాలైపోయింది కదమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక రౌడీ వెధవ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడండి. నన్ను చంపేస్తాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. మా అన్న ఉన్న ఏరియాలో కిడ్నాపా? సింగమలి అన్న! సింగమలై 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 ఎవడో రౌడీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టేనా? అవునన్నా. నువ్వు పోయి వాడిని ఇరగదీయన్నా. సింగమలై ఏరియాలో సింగిల్ ప్రాణికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎక్కడ్రా వాడు? ఎక్కడో ఉండుంటాడన్నా. ఇవాళ నా చేతిలో అయిపోతాడు. అడుగు వాడే వాడే అన్నా. చూడన్నా గుడ్లు గుబులా ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా. ఇప్పుడు నాకు సింగమల్ల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా, ఈ వాడని అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసే. అన్నా వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసే చూస్తావేంటన్నా. వేసే. ప్రభు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడి సిటీకే సింహాద్రి. రే అన్నా, ఇంకా దీంతో పని లేదురా. వెళ్ళి సానబట్టు. అలాగే అన్న. ఆగు, పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసులు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. మా డాడీ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మా నాన్న జిల్లా కలెక్టర్లే. నోరు మూసుకొని పదా. ప్రభుత్వం నక్సలైట్ల ప్రతినిధుల మధ్య త్వరలో జరగనున్న చర్చల్లో పీపుల్స్ ఫర్ నక్సల్స్ తరపున రామకృష్ణ, నేను ప్రభుని సక్సెస్ గణేష్ లు పాల్గొంటున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న సీడీల పైరసీపై ప్రముఖ సినీ నిర్మాతలు, నటీనటులు మన దేశంలో పలు ప్రాంతాల్లోనే కాక మన రాష్ట్రంలో గతంలో జరిగిన పలు విధ్వంసకాండాలతో సంబంధం కలిగిన 3 తీవ్రవాదులను చాకచక్యంగా ఈ రోజు ఉదయం 12 గంటలకు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ తన బృందంతో అఫ్జల్ గంజ్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. విచారణ అనంతరమే పూర్తి వివరాలను వెల్లడించడం జరుగుతుందని కమిషనర్ విలేకరులకు తెలియజేశారు. ఏమైనా చెప్పారా? లేదు. పరాయి దేశస్తుల కిరాయి డబ్బుకి కక్కుర్తి పడే కుక్కలు అంత తొందరగా నిజాలు కక్కరు. సిటీలో ఉన్న వీళ్ళ మనుషుల గురించి, వీళ్ళ సంస్థల గురించి మనకు తెలియాలి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. హలో, అమ్మాయి కనిపించట్లేదండి. ఎప్పుడు చెప్పిన టైంకి వచ్చేసేది. బొమ్మల కొలువు కూడా అన్ని రెడీ చేసుకుని ఇంకా రాలేదంటే. మ్యూజిక్ కాలేజీకి కూడా ఫోన్ చేశాం. అసలు ఈ రోజు రాలేదన్నారు. తన ఫ్రెండ్స్ కూడా తెలియదంటున్నారు. అది ఇంతవరకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఎక్కడికి? కంట్రోల్ రూమ్ కి. వద్దు, ఏం జరిగిందో తెలియకుండా పబ్లిక్ అవడం మంచిది కాదు. ప్రెస్కి తెలిస్తే ఇబ్బంది. ముందు మీరు అన్ని చోట్ల వెతకండి.